మాటలో చూడగలిగితే ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఈ మాటలో అబ్రహాము గారు పరిశీలన చేసినప్పుడు ఆయన ఆ మాటలు చదువుకుంటూ వచ్చి 27వ వచనంలో ఒక మాట అంటాడు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో మాట రాయబడుతూ ఉంటుంది. ఎందుకనంటే అందుకు అబ్రహాము ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. చూడండి ఏమంటున్నాడు ఆయన, నేను భక్తిపరుడని చెబుతున్నాడా, నేను శక్తి కలిగిన వాడిని చెబుతున్నాడా, లేకుంటే నేను ధనైశ్వర్యాలు కలిగిన వాడిని చెప్తున్నాడా, నీ వాగ్దానం ప్రకారం నేను జీవించనయ్యా అని చెబుతున్నాడా? అది కాదుగా అని చెప్తుంది. అని అంటాడు కదా, అయ్యా నేను ధూళిని, నేను దుమ్మును, నీకు విజ్ఞాపన చేసేటువంటి యోగ్యత కూడా నాకు లేదయ్యా అని దేవుని దగ్గర తగ్గించుకుంటా ఉన్నాడు, దేవుని దగ్గర విధేయుడవుతా ఉన్నాడు. ఈరోజు మన స్థితిని బట్టి మనం తగ్గించుకొని దేవుని దగ్గర మనం ఎంతగా తగ్గించుకుంటామో, అందుకే దావీదు భక్తుడు నేను ఏం పాటి వాడినయ్యా నన్ను ఈ స్థితిలో ఉంచాను. దేవునిలో మనం ఎలాగైతే ఆ సమర్పణ కలిగే మనసు మనతో వస్తుందో అప్పుడు మన మనవులు దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. మన మనవు ఆలకించాలంటే మనలో గర్వం ఉండి